జలీల్ భాయ్ రెస్క్యూ ఛానల్లో మీ స్వాగతం. నమస్తే, అస్సలం అయికం. నా యొక్క యూట్యూబ్ ఛానల్ స్నేహితులందరికీ కరీంనగర్ డిస్ట్రిక్ట్ గంగారం మండల్, ఇక్కడ వచ్చేసి మధురా నగర్, వేములవాడ రోడ్, బోయినపల్లి రోడ్ అంటారు. ఇక్కడ వచ్చేసి ఒకటి ఇండియన్ ర్యాట్ స్నేక్ ఉందని చెప్పేసి మనకు కాల్ చేయగానే మనం రావడం జరిగింది. నాతోటి కెమెరా తీయడానికి అయితే ఎవరు లేరు, నేనే వీడియో తీయడం అనేది జరిగింది. అక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు. అబ్బాయి అయితే పైకి వెళ్ళిండు, దానికి ఒక సంచి కావాలని చెప్పేసి మనం చెప్పిన తర్వాత ఆయన మీదికి వెళ్ళడం జరిగింది. ఆయన వచ్చినాక అయితే అక్కడ చూడు మీకు కనబడుతుంది, చీపిరి పక్కకు ఉంది ఇండియన్ ర్యాట్ స్నేక్, చాలా బిగ్ సైజ్లోనే ఉంది. ఆ పిల్లవాడైతే పైకి వెళ్ళిండు, ఒక సంచి తీసుకురావడానికి వెళ్ళిండు. అతను వచ్చినాక ఈ ఫోన్ అతనికి ఇచ్చి నేనైతే వీడియో తీయడం, అతను వీడియో తీస్తాడు, నేనైతే దాన్ని రెస్క్యూ చేయడం జరుగుతుంది. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్న వారు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగా లైక్ కొట్టండి. ఎలాంటి పాములు వచ్చినా దయచేసి చంపకండి, భయపడకండి. అసలుకి భయపడకుండా మాలాంటి స్నేక్ క్యాచర్లకి ఫోన్ చేస్తే మేము 10-5 నిమిషాల లోపల మీ దగ్గరకు వచ్చి మేము రెస్క్యూ చేసి సురక్షితమైన అడవి ప్రాంతంలో తీసుకువెళ్ళి వదిలివేయడం జరుగుతుంది. దాన్ని రెస్క్యూ ఎలా చేస్తానో చూస్తూనే ఉండుర్రి. బాత్రూంలో చాలా శాతం ఇవి పాములు వస్తాయి. బాత్రూమ్ లోపల ఎలుకలు అనేటివి ఒక మూలలో అనేటివి దాక్కొని ఉంటే ఆ పాములు ఏంటంటే స్మెల్ చూసుకుంటూ ఖచ్చితంగా ఆ బాత్రూంలోకి వచ్చి ఆ కప్పల్ని తినడానికి కూడా వస్తుంటాయి. చాలా శాతం మంది ఏం చేస్తారంటే ఆ కప్పలను అయితే అట్లనే ఉంచుతుంటారు, ఎందుకంటే కనబడాయి కాబట్టి. దయచేసి కప్పలు వస్తే మాత్రం వీటిని తీసి బయట పడేయండి, అస్సలైతే ఉంచుకోకండి. ఆ కప్పలు చేయబట్టే పాములు వస్తుంటాయి. ఓకే, దీనైతే రెస్క్యూ చేద్దాం. హడి ఆఫేనా వీడు అట్లా ఎందుకో అటు ఫోన్ సక్క ఉన్నది. హడి గడిపోతే వీడియో ఓ బగ్గనే కప్పలు. హడి మా మామయ్య కప్ప బతికే ఉంది కదా, ఒకటి బతికే ఉన్నా కదా కప్ప. అది పోలీసులు ఎక్కడ అలా గేమ్ ఆడుతున్నా బయటకు వచ్చిన ఉత్తాన్ని వస్తే వెళ్ళింది. దీన్ని తీసుకెళ్ళి సురక్షితంగా అడవి ప్రాంతంలో అయితే వదిలిపెడదాం.